నీట్ పరీక్షా ఫలితాలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కొత్తగా ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా సవాళ్లు ఉన్నాయని భావిస్తున్నట్లు కేటీఆర్ ఎక్స్ ద్వారా తెలిపారు. అసాధారణ రీతిలో 67 మందికి టాప్ ర్యాంక్ రావటం చర్చనీయాంశమన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే హడావిడిగా ఫలితాలు వెలువడ్డాయన్నారు. నీట్ అక్రమాలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షా ఫలితాలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కొత్తగా ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా సవాళ్లు ఉన్నాయని భావిస్తున్నట్లు కేటీఆర్ ఎక్స్ ద్వారా తెలిపారు. అసాధారణ రీతిలో 67 మందికి టాప్ ర్యాంక్ రావటం చర్చనీయాంశమన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే హడావిడిగా ఫలితాలు వెలువడ్డాయన్నారు. నీట్ అక్రమాలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.